అందరికీ నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన యువలో ఈరోజు హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జయంత్ రెడ్డి గారు. మరి ఆయన ఒకే లైఫ్ టైంలో ఆయన ఎన్ని అచీవ్ అయ్యారు అంటే 30 టైమ్స్ గిన్నీస్ బుక్లోకి ఎక్కారు, 31 బుక్స్కి ఆథర్, అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్లో ఆయన గ్రాండ్ మాస్టర్ కూడా. మరి ఇవన్నీ ఒకేసారి ఎలా వచ్చాయి ఆయనకి? దాని వెనుక ఆయన సాధన, కృషి, ముఖ్యంగా పట్టుదల, నేను ఏదైనా సాధించగలను అనే పట్టుదల, దానికి ఆయన ఎలా టైం తీశారు, మరి నిజంగా ఇవన్నీ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలు. ఈరోజు మరి అంత కృషి చేసిన ఆయన, అంత సాధన చేసిన ఆయన బుక్స్లో నుండి వన్ ఆఫ్ ద బుక్ హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఎలా అవసరము, దానికి ఎంత ఫిట్నెస్ సాధన ఏంటి అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు అంత అనుభవంతో ఒక్కొక్క బుక్ రాశారు, దాంట్లో నుండి వన్ ఆఫ్ ద బుక్ వచ్చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్, దాని గురించి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మరి ముఖ్యంగా ఈ హెల్త్ ఫిట్నెస్ ఆ రెండింటికి సంబంధం ఏంటి? హెల్త్ ఈజ్ జనరలీ ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలి. ఓకే. ఫిట్నెస్ అంటే అఫ్ కోర్స్ ఒక స్పోర్ట్స్కి సరే, లేకపోతే జనరల్ ఫిట్నెస్ అంటే యాక్టివిటీస్ అయితే ఇప్పుడు చేయాలి. ఒక యోగా, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ తీసుకోవాలి. ఈ యంగ్స్టర్స్ అనుకోండి, యంగ్స్టర్స్కి ఏమో వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలండి. ఎందుకంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ వాళ్ళు టెంపరీ వరకు ఒక లెవెల్ వరకు పనికిస్తుంది, లాంగ్ టైం రాదు. అందుకోసం లాంగ్ టైం అంటే దే నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఒక ఈవెంట్ తీసుకొని ఆ ఈవెంట్ లాంగ్. మన వాళ్ళు ఏం చేస్తారు, మన పేరెంట్స్ ఓల్డెన్ టైమ్స్ నుంచి ఇప్పుడు చదువుకోవాలిరా, నీ ఫ్యూచరు, నీ లైఫ్ అదే అంటారు. అని హెల్త్ గురించి పర్టికులర్ యోగా చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఏమి పర్టికులర్ స్పోర్ట్స్ చేయండి అని చాలా రేరు. నాట్ ఈవెన్ 1% ఇన్ ఇండియాలో స్పెసిఫికల్లీ. ఎందుకంటే బికాస్ దే డోంట్ ప్రిఫర్ ఈ ఫిట్నెస్ అన్నా ఇదేనా ఇదని హెల్త్ గురించి ఓకే ఆటోమేటిక్లీ ఏదో ఇల్లు కట్టేస్తే ఇల్లు ఉండిపోతాయి కదా, ఇల్లుకి మెయింటెనెన్స్ అవసరం ఉండదు. అలా ఉండదండి. సో యూ నీడ్ టు మెయింటైన్. బికాజ్ ఇప్పుడు యంగ్స్టర్స్లో ఏం తింటున్నారు చూడండి, వాట్ దే ఆర్ ఈటింగ్. ఒక బ్యాడ్ హ్యాబిట్లు అవన్నీ ఇవే. బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏమేమి తింటారు, దానంతా బయటి ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్, ఇవి చాలా అలవాటు అయిపోయినాయి పిల్లలకి. అదొకటి. సెకండ్ ఏంటంటే స్టాగ్నెంట్ లైఫ్ అంటే వాళ్ళకు ఒక ఇవన్నీ ఏ యాక్టివిటీస్ అవసరం లేదు. ఇక ఎలక్ట్రానిక్స్ వచ్చేస్తాయి. గేమ్స్ ఆడాలంటే బయట పోయి ఆడతలేరండి. దే ఆర్ ఓన్లీ మెయింటైనింగ్ సిట్టింగ్ దేర్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ అవర్స్ టుగెదర్. అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు సైకాలజిస్ట్ కూడా పేషెంట్స్ అయిపోయినారు వాళ్ళు. సో దానికి నేను ఏమంటున్నా అంటే మినిమం రిక్వైర్డ్స్ చదువుబడి ఒక స్పోర్ట్ క్యారీ చేస్తారు లైఫ్లో. ఆ స్పోర్ట్లో ఉన్న ఫిట్నెస్ 100% వాళ్ళని ఫిట్గా ఉంచుతాండి, హెల్తీ అయితే ఆబ్వియస్లీ. ఫిట్నెస్ ఈజ్ సంథింగ్, ఫిట్ ఉంటేనే మరి హెల్తీ ఉంటారు. ఫిట్నెస్ లేకపోతే మన హెల్త్ ఉండదు. హెల్త్ ఈజ్ ఆబ్వియస్లీ ఈజ్ ద బేస్. ఒక ఏంటో అంటే ఒక వెహికల్లో గాలిలాగా అనుకో, హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ చేస్తేనే మనం ఫిట్నెస్ ఒక పార్టిసిపేట్ ఇన్ టోర్నమెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎన్ని స్పోర్ట్స్ తీసుకొని కాలు చేతులు ఆడే స్పోర్ట్లు ఉండాలండి. నేను మార్షల్ ఆర్ట్స్లో మైండ్ చాలా పనిచేస్తుంది, మెడిటేషన్స్ ఉంటాయి, మా దాంట్లో సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. సో అది చూస్ చేశాను నేను. సో అందుకోసం నేను ఏంటంటే పేరెంట్స్కి ఒకటి అడ్వైస్ ఏంటంటే బేసికలీ దే నీడ్ టు కీప్ వన్ స్పోర్ట్ వాళ్ళకు ఒకటి ఇవ్వాలి. లేకపోతే లైఫ్లో వాళ్ళు ఏదో అడిక్షన్ కావడానికి ఏదో అడ్జస్ట్ ఉంటాయి, బాడీలో ఉన్న అడ్జస్ట్ని అటాక్ కావాలంటే ఇక వీళ్ళు ఏం చేస్తారు, చెడ్డ వాళ్ళు వచ్చేస్తాయి. స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, డ్రగ్స్ అని, ఇవన్నీ ఎప్పుడు పుట్టాయనండి. ఒక ఫిట్నెస్ లేకపోతే ఒక ఏముండదు. హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి ఒక ఏముండాలి, ఏంటంటే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్. దాంట్లో పేరుకు వస్తుంది. ఇప్పుడు ప్రొఫెషన్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు కంప్లీట్లీ కొన్ని గేమ్స్లలో ఇప్పుడు క్రికెట్ ఉంది, లైఫ్లో వాళ్ళు ఒక లెవెల్లో రీచ్ అయిపోయారంటే అదొక క్యారియర్ వచ్చేస్తుంది, మరి వీళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోతారు వాళ్ళు. సో అలాగా ఇప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి. షటిల్ ఉండని, మీ మార్షల్ ఆర్ట్స్ ఉండని, కోచెస్ అవుతున్నారు, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ ఉన్నాయి, వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, అన్ని లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ వీఆర్ టేకింగ్. ఎంతమంది ఇంటర్నేషనల్ ఛాంపియన్ తయారు చేశాను, వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ హైలీ సో ఇవన్నిటికీ ఇంకోటి ఎడ్యుకేషన్లో ఇప్పుడు 5% కోటా కూడా పెట్టిండ్రు. సో ఇవన్నీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేసుకుంటలేరు. ఇప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్ పెట్టాను, 10% పెట్టాను. 10% మీరు కోటా పెట్టేస్తారు, డెఫినెట్ వస్తున్నాను. లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, 7 సబ్జెక్ట్ దీంట్లో కూడా రావాలి మార్క్స్.
దీంట్లో కూడా 50% అని రావాలి, 70% రావాలని ఒక మినిమం పెట్టాను. అంతా రాసిచ్చాను నేను. ఈజ్ గోయింగ్ ఆన్, అది వచ్చేస్తుంది. అది కూడా అది మేబీ ఒక 2-3 ఇయర్స్లో అది కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది అనుకోని. ఈ డిజీజ్ అనేది వచ్చే చిన్న చిన్న డిజీజ్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చిన్న ఏజ్గా 20కి 30కి 40కి అందరూ గురైపోతున్నారు. ఇక హాస్పిటల్లో పడుతున్నారు. ట్యాబ్లెట్స్. చిన్నప్పుడు ఒబిసిటీ వచ్చిందండి. హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉండాలి కదండి. దే నీడ్ టు బి ఫిట్ బేసికల్లీ. అది లేకపోతే కష్టం అండి. పేరెంట్స్కి ఇదే అడ్వైస్. పూర్వకాలంలో చూసుకుంటే మనకి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే అప్పుడున్న వాళ్ళు ఒక 100 years 120 years కూడా ఉన్నారు సార్. ఇప్పుడు వచ్చేసరికి 60కి తగ్గిపోయింది. సో దాని గురించి మీ మాటలు. ఇప్పుడు అప్పుడున్నవన్నీ జనరలీ అన్నీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లేదు. వాళ్ళే వాకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళే పోయి అన్నీ మోసుకొని వచ్చేవాళ్ళు. కల్టివేట్ చేసేటప్పుడు అంతా మిషనరీ వచ్చేసింది. ఇప్పుడు అప్పుడు అన్నిటికీ దెమ్సెల్ఫ్ వాళ్ళే వర్క్ చేశారు అన్నీ. సో దాంతో ఏంటంటే అప్పుడు హైజెనిక్ ఫుడ్ లేకపోయినా కూడా ఆ హెల్త్ ఫిట్నెస్తో వాళ్ళ చేసే పనులు ఫిజికల్ పనులే. పొలము దున్నుడు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. వాళ్ళకి స్పెసిఫిక్గా ఆ టైంలో నాట్ ఈవెన్ 1% కూడా చేయకపోతుండే ఎక్సర్సైజ్ అవసరమే లేదు. ఇప్పుడు ఈ 40-50 సంవత్సరాలను చూసుకొని 50-60 సంవత్సరాల కింద చూస్తేనంటే అసలు ఈ స్పెసిఫిక్గా ఈ స్పోర్ట్ చేస్తే మనం ఫిట్ ఉంటాము అనేసి. ఈ రోజు ఎందుకు వచ్చాడు, అన్ని కంఫర్ట్ జోన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి మనకు. ఫోన్లో మనం పోయే అవసరమే లేదు. వాకింగ్ చేసేస్తుంటే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి కదా. ఇక ఉండేది కూడా ఇలాగ అమ్మాయిలు లేడీస్ కూడా ఇంట్లో కూడా ఏం చేసే అవసరం లేదు. ఫోన్ చేస్తే వచ్చేస్తాయి. వాళ్ళు టైర్డ్ అయిపోయిన అనుకోండి, ఫోన్ చేయండి, ఫుడ్ ఇంటి ముందుకు వచ్చేస్తాయి. సో ఇంత ఈజీ అయిపోయింది కంఫర్ట్కి. అందుకోసము ఈ స్పెసిఫిక్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి, హెల్త్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. రోజు ఒక యాక్టివిటీస్ పెట్టండి, యోగా చేయండి, మార్షల్ ఆర్ట్ చేయండి, అది చేయండి, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి. ఎందుకు ఇది చెప్తున్నారు? బికాజ్ ఆ టైంలో అసలు అన్నీ వాళ్ళే చేసుకునే వాళ్ళే. ఎవ్రీథింగ్ దే టు దెమ్సెల్ఫ్. స్కూల్ 1 కిలోమీటర్ ఉంటే పెద్ద ట్రాన్స్పోర్టేషన్ ఏం లేకుండా అండి. వాకింగ్ చేస్తుండే 1 కిలోమీటర్. ఇంకా 1 కిలోమీటర్ కాదండి, పక్కకున్న కూడా వాడు కార్లో ఇంట్లో సెల్లర్ను తీసి పక్కనే వదిలేసి వస్తారు. పక్కనే ఉంటుంది స్కూల్. ఆయన కూడా కారు తీసుకొని కార్లో వదిలేసి స్కూల్ లోపల అది కూడా డోర్ దగ్గర వదిలేసి వస్తాడు అబ్బాయి. అబ్బాయి కూడా 4 స్టెప్పులు నడవడానికి కూడా అంత అంటే పేరెంట్స్ కూడా అంత సాఫ్ట్ అయిపోయారండి. దే ఆల్సో అది యూ హావ్ టు చేంజ్ అండి. అదర్వైజ్ లేకపోతే మనకు చాలా అంటే చాలా. ఆ టైంలో 100 years అసలు మనిషి జీవితం ఏంటంటే 1000 years అదంతా రెడ్యూస్ అయిపోయింది. మొత్తం 1000 years అని చూశాను ఇంతమంది. 150, 180. ఇప్పుడైతే నా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 129 years వచ్చింది రికార్డ్ చేసి పెట్టారు. 129 years. నేను అనుకుంటున్నా 130, 135 మనం బతికేసి మళ్ళీ ఒకసారి మనం గిరించి చేసుకుంటే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు. ఒక 1 hour తీసుకుంటే సరిపోయాయి. బట్ చేయరు. అక్కడంతే పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే పని కదండి. ఆ టైంలో ఉన్న కల్టివేషన్ ఉండొచ్చు, ఏ పని ఉండొచ్చు, ఏది మోసుకోనన్నా కూడా జస్ట్ ఫిజికల్ చేసేవాళ్ళు. అదే పెద్ద ఎక్సర్సైజ్ వాళ్ళకి. వండర్ఫుల్ సార్. సార్ మరి మీరు 31 booksకి ఆథర్ కూడా. దాంట్లో మీరు హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి రాసిన బుక్ ఏదైనా ఉందా? సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ అని ఉంది. దాంట్లో హెల్త్ అండ్ ఫిట్నెస్ దాంట్లో సబ్జెక్ట్ దాంట్లో ఒక వన్ ఆఫ్ ది చాప్టర్. దాంట్లో ఉన్న ఏంటంటే డీటెయిల్గా కొన్ని పాయింట్స్లో ఏంటంటే ఇప్పుడు మన మనిషిలో ఎన్ని మిషన్స్ ఉన్నాయండి? 5 machines ఆర్ వర్కింగ్ అవ్వ. హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ ఇది కంటిన్యూస్ 24 hours వర్క్ చేస్తూనే ఉంటాయండి. దీనికి ఆ మిషనరీకి ఏం రిపేర్ చేస్తున్నాము, మనం ఏం తింటున్నాము అది పర్టికులర్గా మనకు నోట్ చేయాలి. మనం ఒక్కొక్క ఆర్గాన్ పైన నేను బుక్ రాశాను. హెల్త్ పైన ఆర్గాన్ పైన స్పెషల్ రాశాను. ప్లస్ జనరల్ ఓవరాల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద సబ్జెక్ట్ మీద చాప్టర్సే రాశాను. ప్లస్ సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ వాల్యూమ్నే రాశాను. 1, 2, 3, 4 volumes రాశాను నేను. సీక్రెట్ ఒకటి ఫస్ట్ బుక్ అమెరికన్ రిలీజ్ సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ వాల్యూమ్ 1. అలాగే మొత్తము అమెజాన్ త్రూ మనము అన్ని అది చేసాం. అయితే ఇప్పుడు దాంట్లో ఉన్న ఏంటి సీక్రెట్ అంటే నేను 10,000 years బ్యాక్లో మనుషులు ఇన్ని 600, 700, 800 సంవత్సరాలు బతుకుతాయి. 300 సంవత్సరాలకి ఎవరైనా చనిపోయిందంటే అయ్యో చిన్న అబ్బాయి మన చనిపోయాడా పసిపిల్లాడు అంటుండే. 300 years అండి. 300 years కండి. ఆ 300 yearsకి ఇప్పటికి క్యాలిక్యులేట్ చేస్తే అసలు మనిషి ఆలోచన ఇది తప్పు అంటారు. మీరు చూడండి ఓల్డ్ రిలీజియస్ బుక్లలో ఈవెన్ ఓల్డర్ స్క్రిప్చర్స్ రాసినాయి. నేను తీసి చూస్తేనంటే ఎక్కడ ఫాల్ట్ ఉంది, మనం ఎందుకు బతకలేము అని వచ్చింది. అందుకోసం నేను బుక్ మనిషి 200 నుంచి 800 వరకు బతకాలని టైటిల్ తీసేయండి బాబు, మోర్ దెన్ 100 years రాయండి అని చెప్తారు. లివ్ మోర్ దెన్ 100 years, 100 to 200 years అని రాశాను. ఆ టైటిల్ చాలామంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేశారు నాకు. ఏంటంటే మీరు 100 to 200 అంటే ఓకే సాధ్యమని. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 200 to 400 years, 800 years కాదండి. వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్న
టెన్షన్స్, స్ట్రెస్లు, పొల్యూషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీతో మనము అంటే సరే అని నేనన్నా ఓకే 100 to 200 years అని రాశాను. లివ్ మోర్ 100 years బిఫోర్ 100 years వరకు బతకాలనుకుంటే నా బుక్ చదవాల్సిన లేదు. 100 నుంచి 200 సంవత్సరాలు బతకాలనుకుంటేనే బుక్ చదవాలంటే అంత సీక్రెట్స్ ఉంది దాంట్లో. ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ సౌండ్స్ ఉండేవి. ఇప్పుడు హార్ట్ ఉందండి, హార్ట్ పైన సౌండ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏం ఫుడ్స్ తినాలి. హార్ట్ అంటే రెడ్ కలర్ అండి, హార్ట్ ఈజ్ రెడ్డిష్ అంటారు. రెడ్డిష్ ఫుడ్ టమాటా నుంచి మొదలైతే ఏదో రెడ్డిష్ ఫుడ్ అందరూ రెడ్ ఈజ్ గుడ్ ఫర్ ద హార్ట్. సో ఇది లివర్ అనుకోండి, లివర్ ఇస్ గ్రీన్. ఆ గ్రీన్ ఏతున్న ఆకుకూరల నుంచి మొదలైతే అన్ని గ్రీన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద అది. ఇప్పుడు లంగ్స్ అని హార్ట్ వైట్ అండి, వైట్ కలర్ ఉన్నాయి ఏమైనా సరే యూ సీ ఇక్కడ ఎనీథింగ్ ఈజ్ విచ్ ఈజ్ వెజిటేబుల్ ఉండొచ్చు, నాన్ వెజ్ ఉండొచ్చు, విచ్ ఈజ్ గుడ్ ఫర్ ద లంగ్స్కి. సో అలాగా స్పెసిఫిక్గా ఒక్కొక్క మెన్షన్ చేసి వాళ్ళు ఏ సినిమాలు చూడొచ్చు కూడా. సినిమాలు అంటే ఎమోషన్స్ పిక్చర్స్, ఎమోషన్స్, సాడ్ మూవీస్ ఎవరు చూడాలి, హ్యాపీ మూవీస్ ఎవరు చూడాలి, దాంట్లో అన్నీ మొత్తం ఒక్కొక్క ఆర్గాన్ పైన ఏమి ఎమోషన్స్, రియాక్షన్స్, వాళ్ళ ఫుడ్స్ హ్యాబిట్స్ అన్నిటికీ స్పెసిఫిక్ రాశాను. అన్నీ 200 pages ఈచ్ బుక్ అండి ఒక్కొక్క ఆర్గాన్ పైన. మా ఓన్ ఫాదర్ పైన టెస్ట్ చేశాను నేను. మా ఫాదర్ ఒక లంగ్ మొత్తం, అప్పుడు లంగ్స్ది లేకుండండి, 68, 69 ఆల్మోస్ట్ 65 వరకు లంగ్స్ది టాబ్లెట్స్ రాలే. అందరూ చాలామంది చనిపోవాలి లంగ్స్కి, ఇది టీబీకి. అయితే నాన్నకి టీబీ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈ వాజ్ డూయింగ్ ఆల్ ఫిజికల్. నాన్న చెప్పే కొన్ని పాయింట్ పెట్టిన తర్వాత మేము పెద్దగా అయిన తర్వాత మాకు చెప్పాడు, నాన్న నాకు ఒక్కటే లంగ్ ఉంది రా అన్నాడు. షాక్ అయిపోయాం మేము. ఒక్కటే లంగ్ నాన్న, ఈ ఆల్మోస్ట్ 20 years 25 years నుంచి ఉన్నాను. అది 60 years వరకు, అంటే ఆల్మోస్ట్ 84 years ఈ లీవ్డ్. ఆయన 24 yearsకి లివర్ ఒకటి లంగ్ పాడైంది. సో ఈ నాన్న ఏమంటారంటే ఎప్పుడైనా కష్టపడుతుంటున్నా అది ఒక్క లంగ్తో కూడా మనం బతుకోవచ్చురా ఈజీగా, కష్టమేది కాదు అని. ఏంటంటే కష్టపడరు మనోళ్ళు, వీక్ ఉన్నట్టు ఉండిపోతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక యాక్టివిటీ చేయరు. మా నాన్న లాస్ట్ వరకు ఈజ్ టు క్లైంబ్ 10 floors ఎక్కేవాడు అనమాట. అదొక పాయింట్ నాకు. సో ఇది ఈ ఒక్కొక్క ఆర్గన్ పైన ఎందుకు స్టడీ చేయబడింది అంటే ఒక్కొక్క ఆర్గన్ పైన చాలా డిసీజ్ ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ అటాక్లో బ్లాకేజ్ అంటారు, ఎన్నో రకాలుగా ఉన్నాయండి, ఎన్నో సర్జరీస్ ఉన్నాయి. దాంట్లో అన్నిటికీ దూరం చేయాలంటే ఒకటే ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ చేయాలి, దానిపైన ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్స్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో హార్ట్ కండిషన్ చేయొచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్తో చేయొచ్చు, ఫుడ్స్తో చేయొచ్చు. మళ్ళీ ఇవన్నీ చేస్తుంటే అది ఆ పర్టికులర్ హార్ట్ అనేది స్ట్రెంత్ అయిపోతుంది. సో అలాగా మెడికేషన్ లేకుండా మిగతా అన్ని ఆర్గన్స్కి అలాగనే స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. దానిపైన నేను రాశాను, యాజ్ వెల్ యాజ్ వీడియోస్ కూడా తీశాను కొన్ని. ఓకే, వండర్ఫుల్ సార్. మీ ఫాదర్ది కూడా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు యాక్చువల్గా అప్పట్లో 1000 years వాళ్ళ లైఫ్ స్టైల్, 300 yearsకి చనిపోతే అరే చిన్న ఏజ్లో చనిపోయాడు అని మాట్లాడుకునే వాళ్ళు అన్నారు కదా. అంటే అప్పుడు వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ సార్, మీరు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఎక్సర్సైజ్ ఎలా చేసేవాళ్ళు, ఇంకొంచెం డీటెయిల్ అంటే అండి ఏదైనా సరే మనము కంఫర్ట్ జోన్లో ఉండకుండా కొంచెం ఏదో వాకింగ్ 1 kilometer 1/2 kilometer ఉన్న వాకింగ్ చేయాలనుకుంటే చేయండి. అది ఇంకోటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అది లేదనుకోండి, ఫుల్ కంఫర్ట్ జోన్లో ఉన్నాను అనుకోండి, రోజుకి 1 hour మనం ఇచ్చేసారి రిగోరస్ స్వెట్ తీయాలండి. స్వెట్ అనేది దట్స్ అ బేసిక్ ఫండమెంటల్. అంటే ఏదైనా పొల్యూటెడ్ అయిందనుకోండి దాన్ని వేడి చేస్తే బాగానే అయిపోతుంది, తెలుసా మీరు. ఈవెన్ వాటర్ కూడా మీరు ఏ వాటర్ గ్రౌండ్ వాటర్ తీసుకొని కూడా తాగనికే కాకపోతే డైరెక్ట్ మీరు వేడి చేసాను అనుకోండి, ఆ పొల్యూటెడ్ థింగ్స్ బ్యాక్టీరియా అంతా బాగానే అయిపోతుంది. సో వేడి అనేది బాడీలో మనం అంత బ్లడ్ నుంచి ఎవ్రీ బాడీ మనం హీట్ చేసి పడేస్తాం. లంగ్స్ కెపాసిటీ పెంచుతాము, లంగ్స్ స్ట్రెంత్ చేస్తాము, హార్ట్ పంపింగ్ చేస్తాం, 120, 130, 140 బీట్స్ వరకు ఇంక్రీజ్ చేస్తాం, 180 వరకు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ నేచర్కి దగ్గరగా మనము చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేచర్ మనము పుట్టించారు అంటే 1000 years పట్టింది అనుకో, ఏం చేస్తున్నాం మనం, వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ వన్. ఎందుకంటే బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దట్. అందుకోసం ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఏదైనా మీరు ఇప్పుడు చూడండి, పిల్లలు కూడా ఇక్కడ కూర్చుంటారు, కూర్చోమని మమ్మీ అది తీసుకురా ఇది తీసుకురా, అంత కంఫర్ట్ అంటే వాళ్ళ మమ్మీ ప్రేమతో
షీ విల్ సర్వ్ ద చిల్డ్రన్ వెరీ కంఫర్టబుల్లీ. పోయి బస్సు దగ్గర పోయేసి పట్టుకొని చేతి పట్టుకొని అంటే ఇవన్నీ లిఫ్ట్లు యూజ్ చేస్తుంటారు. లిఫ్ట్ ఎందుకండి మనకు ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని 4 ఫ్లోర్లు ఉందనుకోండి, రోజు ఒక యాక్టివిటీస్ అవుతుంది కదండి. నేనేమంటున్నానంటే ఎవ్రీ 1 అవర్కి 1 మినిట్ ఎక్సర్సైజ్ చేయాలంటున్నాను. పోండి వెళ్ళండి, ఏదో సమ్ యాక్టివిటీస్, డోంట్ సిట్ కంటిన్యూస్ ఫర్ 8 hours 9 hours. ఎందుకంటే ఒక 1 minute ఒకసారి డ్రాప్ బ్రేక్ అయ్యండి చేయొచ్చు. 2 hours కన్నా 2 hours కన్నా 3 hours కావాలా, 3 hours 3 minutes అన్నా అది చేయరు. బిగ్ ప్రాబ్లం అన్నిటికీ ఇవన్నీ నాన్ మెయింటైన్ ఆఫ్ దిస్ వన్ అండి. ఈ కంఫర్ట్ జోన్ ఉన్న తర్వాత దే ఆర్ డిస్ట్రాయింగ్ దెమ్ సెల్ఫ్. ఇక వాళ్ళ బాడీని వాళ్ళ లైఫ్ని వాళ్ళే దే ఆర్ స్పాయిలింగ్ ఇట్, సింపుల్. సో అందుకోసం వాళ్ళు ప్రతిదేరి ఈవెన్ లిఫ్ట్ డోంట్ యూజ్ ఇట్. ఎక్సర్సైజ్ కంపల్సరీ మార్నింగ్ ఇస్తాను, ఈయన పెట్టుకోండి. 8 o'clock వచ్చానండి లేట్ అయిపోయింది, నో ఈజ్ ద మస్ట్. బ్రష్ ఎలా చేస్తావు, స్నానం ఎలా చేస్తావు, బట్టలు వేసుకుంటావు, మంచి నీటి బట్టలు, ఎవ్రీడే యువర్ న్యూ థింగ్స్. వై దేర్ ఈజ్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్కి మనం మెయింటైన్ చేసుకుంటాండి. హెల్త్ కూడా ప్రతి ఒక్కటి బాడీ ఆల్సో రిక్వైర్స్ కదండి క్లీనింగ్ సిస్టమ్. ఎక్స్టర్నల్ క్లీనింగ్ బ్యూటీ కాదండి, ఇంటర్నల్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేనే లైఫ్. ఇంటర్నల్ పాడైందానికి బయట ఎంత బ్యూటీ ఉంటుంది అసలు యూజ్లెస్ కదా. సో దట్ ఈస్ వై ఇంటర్నల్లీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే స్వెట్టింగ్ అవుట్. నేనేం చెప్తాను మా పిల్లలకి, 1 hour నుంచి 2 hours 2 hours దొరికిందని చేయండి. నేను సండే మాకు 2 hours 3 hours చేస్తాను. ఇది ఎక్కువనే 2 hours 3 hours చేయించుతాను. ఎందుకు? బికాజ్ దే గెట్ లీజర్ టైం. వీక్లీలో కొంతమంది ఏంటంటే వాళ్ళంతా రెగ్యులర్ రాకపోతే వాళ్ళకి ఏం చేస్తా, కమ్ ఆన్ సండేస్ 3 hours అని చెప్తాను. ఆ 3 hours సర్వీసింగ్ చేసి పడిస్తా. ఇట్స్ లైక్ వెహికల్ సర్వీస్ చేసిన మొత్తం టోటల్ 1 weekలో ఎన్ని తిన్నాయని బయటకు వచ్చేస్తాయి. బయటకంటే అంత స్వెట్ ద్వారా నేను తీసి పడిస్తాను. సో దే ఫీల్ లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వాళ్ళు, చాలామంది డాక్టర్స్, లాయర్స్, దే విల్ కమ్ టు మీ, సరే నాకు వీక్లో ఒకసారి టైం దొరుకుతుంది, చాలా బిజీ ఉంటాయండి అంటారు. ఓకే, ఎర్నింగ్ మనీలలో వాళ్ళ బిజినెస్లో వాళ్ళ జాబ్లో ఉంటారు కదా. సరే అని ఏం చేస్తాను నేను, ఓకే కమ్ ఫర్ 3 hours అని టాప్ టు బాటమ్ వరకు వాళ్ళకి వర్కౌట్ చేస్తాను, అన్నీ చేయించేస్తా. అలాగే చేసుకోండి. మనము హౌ ఇంటెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. హౌ అఫెన్ ఓకే రోజు చేయకపోయినా ఆల్టర్నేటివ్ చేసినా వీక్లో ఒకసారి చేసినా దెర్ ఇస్ అ సిస్టమ్ అనమాట. దాని బాడీని అయితే మనం కండిషన్ చేయాలి, కష్టం. సో ఇందాక మీరు అన్నారు నా దగ్గరికి వస్తూ ఉంటారు టైం లేదని, వీక్ అంతా రాకపోతే అట్లీస్ట్ సండే నేను ఆ వీక్లో ఉన్నదంతా 3 hours చేపిస్తాను, ఇంటర్నల్ బ్యూటీ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అంటే ఇప్పుడు మీరు దేనికి వాళ్ళని రెడీ చేస్తారు సార్? మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? మామూలుగా అయితే ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ ఉన్నోళ్ళు అయితే వాళ్ళు దే విల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసమే వస్తారు. జస్ట్ ఆర్గన్ క్లీనింగ్, హార్ట్ బ్లాకేజ్ అయినా సరే, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బీపీ షుగర్ ఉన్న కంట్రోల్ చేయడానికి మనం చెప్తాను అనమాట. ఇది చేయండి, దిస్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, దిస్ వన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఇది మెడిటేషన్ చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ ఎంత చేయాలి, రన్నింగ్ ఎంత చేయాలి, యోగా ఆసనాస్ కొన్ని ఉన్నాయి, ఏన్షియంట్ యోగా ఆసనాస్, బియాండ్ ద యోగా దెర్ ఆర్ సమ్ ఆసనాస్. ఒక సిస్టమ్, ఒక గోల్డెన్ 8 అనే ఒకటి ఎక్సర్సైజ్, 8 గోల్డెన్ ఎక్సర్సైజ్ అంటే ప్రపంచంలో ఉన్నాయి అన్ని టాప్ ఎక్సర్సైజ్ అనమాట. అవి ఆ 8 లాగా మార్చారు. ఇప్పుడు నేను 4 కలిపాను దాంట్లో, కొత్తవి కలిపి దాన్ని గోల్డెన్గా తయారు చేశాను. ఏది గోల్డెన్ 12 అని. సో అది కూడా నా బుక్లో పెట్టాను. ఏదంటే బెస్ట్ ఎక్సర్సైజ్ అవి టోటల్ ఆల్ ఆర్గన్స్కి కనెక్టెడ్ అయ్యి ఉంటాయి అనమాట అవి. సో మనం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుంటే బ్రీతింగ్స్ ఆ ఆర్గన్ గిట్ చార్జ్ ఇట్ అప్ ఇక. సో అట్లా. సో అది ఒకటి. సెకండ్ ఏంటంటే వేరే స్టూడెంట్స్ వస్తారు కదా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం నుంచి వచ్చినారు, వాళ్ళకి కోచెస్ అయినా సరే వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళకి ఏం చెప్తాను, ఒక 3 hours మీరు వీక్లీ షెడ్యూల్ ఇచ్చేస్తా వాళ్ళకు. వీక్లీ షెడ్యూల్ చేయాలి బాబు, బికాజ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కెనాట్ డూ వన్స్ ఇన్ ఎ వీక్. యు ఆర్ స్పాయిల్, అయిపోతావు, నాకౌట్ అయిపోతాం, మనం గెలవలేము. సో 7 days a week, 30 days a month, 365 days a year కంపల్సరీ వాళ్ళు చేయాలని చెప్తాను. వాళ్ళు దే డూ ఇట్ బికాస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇస్ సంథింగ్ లైక్ దే యూ హ్యావ్ టు రెగ్యులర్లీ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఆ స్పీడ్ పోతుంది. ఈరోజు చేసి నేను 4 రోజులు చేసినట్టు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఇంటెన్సిటీ డైలీ. ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అందరి క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూర్చోనండి, నెక్స్ట్ డే వార్మప్ చేసి చిన్న ఆడుకుంటారు వాళ్ళు. బికాజ్ వాళ్ళు దే గెట్ బోర్డ్ ఇఫ్ దే డోంట్ ప్లే ఇట్. బాడీ అంతా అది కంటిన్యూ టోర్నమెంట్ కదా వాళ్ళకి. సో అలాగా ప్రతి స్పోర్ట్స్ వాళ్ళు అంతే, బాక్సింగ్ ఉండని, మార్షల్ ఆర్ట్స్ ఉండని, టోర్నమెంట్ తర్వాత టోర్నమెంట్ 3 months 4 months ఉంటారు, దిల్ బి ఆన్ ద ట్రాక్ అనమాట. వాళ్ళకైతే ఆ రెగ్యులర్ ఉంటుంది సీసీ బట్టి. వీళ్ళకు వీక్లీ ఒకసారి వచ్చిన కూడా అదర్ డేస్ నేను చెప్తాను, ఎన్నిసార్లు రిపీటెడ్ చెప్తాను. ఏంటంటే మీకు టైం దొరకదు, ఎప్పటి వరకు దొరకదు, 6 o'clock వస్తారా ఇంటికి, 7 వస్తారా, 8 o'clock వస్తారా, 8 o'clock ఒక 3 minutes చేయండి. 3 minutes రాశాను, సీక్రెట్ ఆఫ్ 3 minutes వర్కౌట్ అని పెట్టాను, 6 minutes వర్కౌట్ పెట్టాను. బుక్స్ ఎట్లా రాశాను అంతే, మంచి చాలా బిజీ ప్రైమ్ మినిస్టర్ బుక్స్ దాంట్లో ఉన్నాయి.
స్ప్రింట్స్ అని ఉంటారు, రన్నింగ్ ఫాస్ట్ చేసాడు, ఒక 30 సెకండ్స్ చేయాలి, రిలాక్స్ చేయాలి, మళ్ళీ వేరే కార్డియల్ ఎక్సర్సైజ్ అని అన్ని జాయింట్స్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి ఆ 3 minutesలో అంతా సెట్అవుట్ చేయాలి వాళ్ళు. ఆ ఇంటెన్సివ్ చేయాలి. ఇంటెన్స్ చేయలేకపోతే వాళ్ళు మళ్ళీ ఇట్ విల్ టేక్ 30 minutes పోతుంది. సో అందుకోసము 3 minutes ఈజ్ ద మస్ట్. అండ్ 6 minutes పెట్టాను, మళ్ళీ 9 minutes బుక్స్ రాశాను, 30 minutes బుక్ రాశాను. ఇవన్నిటికీ ఏంటంటే ఎంత టైం ఉంది, 30 minutes ఉందా, 30 minutes చేయండి. ఆ 3 minutes ఉంటే 3 minutes చేయాలి. 3 minutes చేస్తే టోటల్ ఓవరాల్లో మీకు సెట్ వచ్చేస్తుంది. మళ్ళీ 3 minutesగా మెల్లగా ఏదో వాళ్ళ జనరల్ అలవాటుగా చేస్తే అండి ఇట్ కెనాట్ అనమాట. సో ఎనీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఉన్న వరల్డ్ లెవెల్లో 1 minute, హాఫ్ మినిట్, 10 secondsలోనే ఉన్నాయి గేమ్స్. మొత్తం ఒలింపిక్లో స్పోర్ట్స్ చేస్తే 90% గేమ్స్ ఏంటండి, షూటింగ్ నుంచి జిమ్నాస్టిక్స్ తీసుకుని అన్ని 1 minute కాదు, 20 seconds, 30 seconds అంతే. ఈవెన్ యూ టేక్ స్విమ్మింగ్ కూడా తీసుకోండి, ఏదైనా సరే 1 minute లోపల అయిపోతాయండి. సో 1 minute కోసం అని 10 years ప్రాక్టీస్ చేస్తారు వాడు. అవును. సో ఆ లెవెల్ రీచ్ కావాలి కదా, ఆ లెవెల్ చెప్తున్నా నేను చేయమని వీళ్ళని. 3 minutes అంటే ఏదో 3 minutes అంటే కాలక్షేపం చేసుకుని మెల్లగా ఇట్లా అనుకోవచ్చు. లేదు, 3 minutes షుడ్ బి ఎక్స్ట్రాడినరీ. నీ టైం లేదు కదా, అందుకో 3 minutes చాలా కష్టపడాలి. విత్ యువర్ హార్ట్ యూ షుడ్ డూ ఇట్ వెరీ వెరీ ఫాస్ట్. అది ఓకే సార్ మరి మీరు ఎంతో మందిని ఛాంపియన్స్గా రెడీ చేశారని విన్నాము, ఒక 400 members వరకు. సో వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేశారు? డే 1 నుండి వాళ్ళ ఛాంపియన్ అవ్వడానికి ఎన్ని గంటలు కష్టపడ్డారు? హెల్త్ ఫిట్నెస్ వాళ్ళు ఎలా అప్లై చేసుకున్నారు? యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు బిగినర్స్గా వచ్చారు నా దగ్గరికి. బిగినర్స్ వచ్చి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతాం ఏంటంటే, ఇప్పుడు స్కూళ్ళల్లో మీరు అడ్మిషన్ రాసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అని అడగరు చూడండి. బస్ ఫస్ట్ క్లాస్కు జాయిన్ అయ్యాడు, PP2 లేకపోతే ప్రైమరీయా ఏదో ఒకటి, 2nd classగా జాయిన్ అయ్యాడు, 5th class జాయిన్ అయ్యాడు. వాళ్ళని ఎవరు ఏ టీచర్లు ఏ స్కూల్లో అడగారు కదా. మేము ఆ ఫామ్లోనే ఉంటుంది మాకు, యూ వాంట్ టు బికమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఒలింపిక్ ఛాంపియన్. అది టిక్ చేస్తేనే ఆ అబ్బాయిని స్పెషల్ కండిషన్స్ అనమాట, డిఫరెంట్ వాళ్ళ ఫీజ్ స్ట్రక్చరు వాళ్ళ ట్రైనింగ్ షెడ్యూల్ సేమ్. సార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మీరు చెప్పారు నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ తీస్తాను నేను, ఎవరికి ఏది అనేది ముందు అక్కడ రాపిస్తాను అంటే. సో కంటిన్యూ సార్. అది యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేస్తారు కదండి, వాళ్ళకు ఒక్కొక్క ఏం ఉంటుంది, ఎందుకు చేయించుతున్నారు, మార్షల్ ఆర్ట్స్లో జాయిన్, ఈ సెల్ఫ్ డిఫెన్స్కా, లేకపోతే టోర్నమెంట్లు కొట్టడానికా, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ కావడానికా, ఒక జనరల్ ఫిట్నెస్ కోసం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కనుక్కున్న తర్వాత అప్లికేషన్లో రాసి ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ వెళ్ళాలి, ఒలింపిక్స్ వెళ్ళాలి, లేకపోతే ఓన్లీ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్కి, మార్షల్ ఆర్ట్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయిని స్పెసిఫిక్లీ సెల్ఫ్ డిఫెన్స్ అని చూస్తారు. సెల్ఫ్ డిఫెన్సే కాకుండా ఈ కొన్ని క్యాండిడేట్ ఇప్పుడు 100 దాంట్లో 10 మంది వరల్డ్ ఛాంపియన్ కావాలండి, ఒలింపియన్ కావాలని వస్తారు. వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా వాళ్ళకి ట్రైనింగ్ షెడ్యూల్ అంతా తయారు చేస్తాం. ఫుడ్ హ్యాబిట్స్ అని పెడతాము వాళ్ళకి. బిగినర్ నుంచి వాళ్ళ క్లాసెస్ కూడా వీక్లీ 3 days ఉంటాయి, వాళ్ళకు 5 days క్లాస్ ఉంటాయి. సో దే హ్యావ్ టు ప్రాక్టీస్ 2 days మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి ఓన్గా. సో ఈ రెగ్యులర్గా మానిటర్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు 1 year లోపల ఒక నేషనల్లో కొట్టాటట్టు చేయాలి వాళ్ళని, లేకపోతే కష్టం. సో 2 yearsలో ఇంటర్నేషనల్ కొట్లాడాలి, 3rd yearలో వరల్డ్ లెవెల్ వెళ్ళిపోవాలి, 4th yearలో ఒలింపిక్స్ వరకు వచ్చేసాలి వాడు, ఎస్ ఐమ్ రెడీ అనేసి. అలాగా మనకి చేసి రెగ్యులర్ టోర్నమెంట్స్లో ఎవ్రీ మంత్ ఎక్కడెక్కడ ఉన్న టోర్నమెంట్స్లో కొట్లాడుతూనే ఉండాలి వాడు రెగ్యులర్గా. అయ్యో మళ్ళీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. కానీ ఇప్పుడు మనం ఏం నేర్పించినా కూడా ఎక్స్టర్నలే కదా, వాడు ఇంటర్నల్గా వాడు టాలెంట్ స్కిల్ అనేది వాడు ఫైటింగ్ చేసుకుంటే వాడు అపోనెంట్తో కొడుతున్నారు, వాడు స్కిల్ అయితే డెవలప్ అవుతున్నాడు, అది ఆయన ఓన్ స్కిల్ అనమాట. మేము నేర్పించింది అంతా ఆయన ఇంప్లిమెంట్ చేయాలి. చేసి ఎక్కడ వీక్నెస్ ఉంది అనుకోండి, ఆయన ఓడిపోయింది అనుకోండి, అక్కడ మైనస్ తీస్తామని వీడియో తీస్తాం కదా, వీడియోలో చూడు బాబు వై ఇవ్వలేను చేసావా, మానిటర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంతే కదండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతారండి, మనము ఒక పర్మిషన్ తీసుకుంటాం మున్సిపల్ నుంచి ఒకటి కట్టడానికి. తీసుకున్న తర్వాత మనము అలాగానే కడతాం. సపోజు మనకి ఒక ఏం లేదు, ఏదో కట్టుకుంటూ పోదాము, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్, చర్చ్ అయితే చర్చ్, లేక టెంపుల్ అయితే టెంపుల్, అట్లా ఉంటుందండి. అన్ని ప్లానింగ్ ఉంటుంది కదా, ఇది కూడా ప్లానింగే. ఎవ్రీ స్పోర్ట్ పర్సన్ షుడ్ బి ప్లాన్డ్. లేకపోతే అన్ప్లాన్డ్ అనుకో, ఎక్కడ పోతున్నావు అంటే చూస్తున్నాను నాన్న బయటికి పోతున్నావు, ఎక్కడ రోజు అంటే అట్లుంటుందండి. ఎక్కడ పోతే ఏమంటుంది కదా, ఎడ్యుకేషన్, మనకు ఎడ్యుకేటర్ ఉంది కదా, మనం ఎడ్యుకేటెడ్. సో మనము వెన్ యూ గో అవుట్ వీ నో వేర్ వీఆర్ గోయింగ్. సో మనం ఒకసారి నేర్చుకున్నకి వెళ్ళామనుకోండి, ఎందుకు నేర్చుకుంటున్నాము ఆ బేసిక్ ఉండాలి కదండి, ఆ లెవెల్గా చేయాలి కదా. ఇప్పుడు చదువుకోనికి వెళ్తున్నాం అండి, ఏదో 35 marks పాస్, ఏదో చదువుమన్నాడు మా నాన్న చెప్పాడు మా అమ్మ చెప్పినని కాదండి. వానికి లోపల నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కదా గొప్ప పేరెంట్ అంటారు, మెంటర్ అంటారు, టీచర్ అయినా సరే అంతే. వాడిని లోపల ఇగ్నైట్ చేయాలి, వానికి ఒక ఫైర్ క్రియేట్ చేయాలి. మనం చదువు అంటే లైఫ్ అని, చదువు అంటే ఒక ఎడ్యుకేషన్, ఒక అనిమల్ కాదు,
ఒక ఇంట్లో ఒక పెట్టు మెచ్చున్నట్టు ఉంటుంది చదువుకోపోతే. ఇంట్లో ఒక పెట్టునంటే ఒక బర్డ్నో కుక్కనో పిల్లిని పెంచినట్టు ఉంటుంది, అంతే కదా మనకి, ఇంకేముంటుంది చెప్పండి. సో అందుకోసం ఎడ్యుకేషన్ కావాలి కంపల్సరీ. ఒక మేనరిజము, ఎథిక్స్, మోరల్స్, ఏదైనా ఏది చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ ఇది బేసిక్ కావాలి కదండి. అలాగనే ఇది కూడా ఒక ఎయిమ్ అనేది కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. లేకపోతే ఎయిమ్ లెస్ పర్సన్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ఏం చేయలేడు వాడు టైంపాస్ ఎట్లా చేస్తాడు, వస్తాడు ఏదో టైంపాస్కి వస్తాడు, దాంట్లో బెల్ట్ గైడింగ్ ఉంటాయి, ఏదో బెల్ట్ గ్రైండింగ్ ఉంటుంది. నవడేస్ టోర్నమెంట్లో కొన్ని డబ్బులు ఇస్తే కూడా జరుగుతుంది, అది మెడల్స్ తీసేసుకుంటున్నారు, కొనేస్తున్నారు. సో ఇదే పేరెంట్స్ సాటిస్ఫై మా ఓడి అది అవన్నీ వేస్ట్ అండి. ఇట్ ఈస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్. ఒక ఛాంపియన్ క్రియేట్ చేయని లోపల, బయటగా ఛాంపియన్ అవ్వకుండా ఒకటి ఛాంపియన్ చేయమని ఎస్ ఐఆమ్ అని తెలవాలి వానికి. ఇక మిగతా బోనస్ వస్తాయి, ఫిట్నెస్ వస్తుంది, వాడికి షార్ప్నెస్ పెరుగుతుంది, వాడు ఒక సొసైటీలో ఒక మంచి మేనరిజం పెరుగుతుంది. ఎంత మంచి డిసిప్లిన్ అంటే అండి మార్షల్ ఆర్ట్స్లో ఆర్మీ ఈజ్ నథింగ్. మా దాంట్లో ఉన్నంత డిసిప్లిన్ ఎక్కడ లేదు. సో అన్ని క్రియేషన్ అయిపోతాం వానికి. చెడ్డ అలవాట్లు, బయటి ఫుడ్లు, నో దిస్ ఇస్ నాట్ గుడ్, మా టీచర్ చెప్పిన అంటాడు వాడు. యూ విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్ తినడు వాడు, చెత్త తినడు, స్టామినా పోతారా బాబు నువ్వు అది తింటే, బ్యాడ్లీ ఇన్సల్ట్ అయిపోతావు, బ్యాడ్లీ బీటనప్ అవుతావు, నువ్వు బ్యాడ్లీ ఓడిపోతావు. ఇవన్నీ మనము క్రియేట్ చేస్తాను అనుకోండి, 100% వాడు సరిగ్గా తోలపడతాడు. సో స్టార్టింగ్ అని ఏది కన్స్ట్రక్ట్ చేసినా కూడా మనం స్టార్టింగ్ ఫౌండేషన్లోనే మనం ఏది లాస్ట్ వరకు కడుతున్నాము, కాంప్లెక్స్ కడుతున్నామా, ఇండిపెండెంట్ అవుట్ కడుతున్నామా, ఏం కడుతున్నాం అని మనకు తెలుస్తుందండి. అదే కదా మనం చేసేది. సేమ్ ఇదే ప్రింట్ రావాలండి మైండ్లో పిల్లలకి, పేరెంట్స్ కూడా రావాలి, కోచెస్ కూడా ఇదే. మీ అందరికి కోచెస్ అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అనుకోండి, వాట్ దేర్ ఇంటెన్షన్ ఫర్ జాయినింగ్. ఏదో టైంపాస్ కాదు, ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది నాన్న తాత చెప్పాడు అనేసి లేదండి. వానికి క్రియేషన్ ఈజ్ ద బెస్ట్. హూ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండి? చైల్డ్. పేరెంట్స్ ఇస్ ద బెస్ట్ టీచర్, మదర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటారు కదా. సో మదర్ క్రియేట్ చేస్తారు, మదర్కి ఆ మైండ్లో రావాలి. అది వచ్చిన తర్వాత అబ్బాయికి ఏం చెప్పాలంటే, నాన్న నీ ఈ స్టేజ్ కాదు ఆ స్టేజ్కే రావాలి. దట్ ఈజ్ యువర్ అల్టిమేట్ వరకు రీచ్ అవుతారు వాడు. అది ఆ గైడెన్స్ మనం పిల్లల్ని తోవాలి చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నైట్ చేయాలి వానికి, తోవలో పెట్టడానికి, దారిలో పెట్టడాలంటే దట్ ఇస్ ఓన్లీ వే దట్ యూ షుడ్ ప్లాన్ ఇట్. ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్, ప్లాన్లెస్ ఉందనుకో, ఏదైనా సరే చదువైనా సరే మానేస్తాడు, మార్షల్ ఆర్ట్స్ అయినా మానేస్తాడు. ఇక ఫిట్నెస్ కేరే ఉండదు. ఓ చెప్పుల్లాగా అండి, చినిపోయిందా గుట్టుకున్నావా వేసుకుంటున్నావు, నడుస్తున్నావు అంటే నడుస్తుంది, అంతే. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్ ఉంటేనండి. ఫిట్నెస్ కాకుండా ఎక్కడ రీచ్ కావాలంటే అక్కడ కావచ్చు, వెరీ ఈజీలీ యూ క్యాన్ రీచ్ ఇట్. ఆ ప్లానింగ్ అనేది మన పిల్లల దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్. వీ షుడ్ ఇంబెడ్ ఇట్ ఇన్ ద మైండ్స్. సార్ మరి ఇందాక మీరు ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు రకరకాల ఏజ్ ఉంటుంది సార్. ఇప్పుడు 10 years అబ్బాయి ఉంటాడు, 15, 20. సో మీరు ఇలా ఒక్కొక్క ఏజ్ వరకు ఎలాంటి ఇది గైడ్ చేస్తారు ఎక్సర్సైజ్? జనరలీ చిల్డ్రన్కి అయితే వీళ్ళని ఇప్పుడు ఒక 20 yearsకి 30 years జాయిన్ అయినట్టు వానికి ఆల్రెడీ ఈ నోస్ ఇట్ వాట్ ఈజ్ వాట్ అని. సో వానికి కొన్ని సరిదిద్దడానికి ఇక కొన్ని ఓల్డ్ హ్యాబిట్స్ తీపిచ్చేస్తామని, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా పెడితే, ఈ చిన్నోడు అంటే వానికి ఎప్పుడు ఏం అలవాటు కాలేదన్నప్పుడు చాలా ఫాస్ట్గా వాడు ఈ విల్ రీచ్ ఇట్. అందుకోసం ఒలింపిక్స్, చైనా, జపాన్, కొరియా ఏం చేస్తారంటే వాడు 10 yearsకి ఏం పెట్టిస్తారు, 8 years నుంచి 10 yearsకి వాడిని ఒకసారి స్పోర్ట్స్ వచ్చాడు అనుకోండి, వానికి 10 years లోపల మొత్తం ఆకాశం అందుకుంటాడండి, ఒలింపిక్స్లో వెళ్ళిపోతారు. జస్ట్ 8 to 10 years వానికి. వాడు 10 years జాయిన్ అంటే 20 yearsలో మీరు చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒలింపిక్స్ అవుతారు. ఎవరైతే వాళ్ళు ఏముందో వాళ్ళకి ఒలింపిక్స్ ఆ లెక్కలు వెళ్ళిపోతారు. ఈ వరల్డ్ ఛాంపియను, ఏషియన్ ఛాంపియను, ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండ్ ఒలింపిక్స్. ఈ ఏజ్లో మీరు చూడండి 25, 23, 30 ఎప్పుడు యూ కెనాట్ ఫైండ్ దిస్ ఈ కంట్రీ పర్టికులర్ సైడ్. ఇప్పుడు అమెరికా కూడా వచ్చేసి చిన్న ఏజ్లో పట్టేసుకుంటున్నాను. వాళ్ళ అప్లికేషన్ కూడా అలాగే ఉంది, సేమ్ ఉంది. నేను చూశాను మొన్న లాస్ట్ 10 days బ్యాక్ ఐ వాజ్ దేర్ ఇన్ అమెరికా. 9 clubs నేను విజిట్ అయ్యాను, అకాడమీస్. వాళ్ళంతా చూస్తే అప్లికేషనే కాదు పిల్లలకి. వాట్ ఈజ్ ఏమంటే, ఐ వాంట్ టు బికమ్ ఎ బ్లాక్ బెల్ట్, ఐ వాంట్ టు బికమ్ ఎ ఛాంపియన్, ఇంటర్నేషనల్ ఛాంపియన్, ఇంటర్నేషనల్. కొంతమంది ఒలింపిక్స్ అంటున్నారు. సో అలాగా ఒక్కొక్కరికి దే ఆర్ డిఫరెంట్ ఎయిమ్స్ అనమాట. సో వెరీ యాక్టివ్ అండి, వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్. ఇప్పుడు ఎన్ని లాట్ ఆఫ్ ఈ స్ట్రెస్ అయితే ఉందో చిన్న చిన్న ఏజ్లో సొసైటీలో ఈ డివోర్స్ అనేది ఏదో ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్ తోనే వస్తుందండి. ఏ స్పోర్ట్స్ యాక్టివిటీ లేనందుకు ఇవన్నీ బ్రాడ్గా ఆలోచన లేదు, నేరో ఆలోచించుండాను. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ చాలామందిని నేను సెలబ్రిటీస్ వాళ్ళ సన్స్ డాటర్స్ చాలామందిని నేర్పించాను, hundreds of people. దర్ ఆల్ ఆర్ వెల్ ఆఫ్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా, ఎన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కూడా దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ బికాస్ ఆఫ్ దిస్ ఫిట్నెస్, బికాస్ ఆఫ్ ది స్పోర్ట్స్ యాక్టివిటీస్, దిస్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ ఉన్నది చాలామంది నేను చేశాను. ఓకే.
సో వండర్ఫుల్ సార్. నిజంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్టూడెంట్స్ ముఖ్యంగా ఫెయిల్ అయితే కూడా సూసైడ్ వరకు వెళ్తారు సార్. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఏజ్లో లైక్ ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా లేకపోతే మీరు అన్నట్టు ఒక సైడ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలని అలాంటి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ముఖ్యంగా మనకి తీసుకుంటే భారతదేశంలో యోగా ముఖ్యంగా చెప్తూ ఉంటారు సార్. ప్రాణాయామం అవ్వచ్చు లేకపోతే ఆసనాల్లో ఏదైనా. సో అవి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి అంటే? మా మార్షల్ ఆర్ట్స్కి యోగా చేయిస్తాం కదా, సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈజీ ప్రాణాయామం 1:1 అని 1:2 అవర్స్ చేయిస్తాను నేను. దాని తర్వాత చైనీస్, జపానీస్, కొరియన్స్ వాళ్ళ సీక్రెట్స్ ఆఫ్ లాంగిట్యూడ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, వాళ్ళు మిక్స్ చేస్తాను అన్ని. ఇదంతా ఒకటే ఉండరు, మనదే భారతదేశం. అన్ని డిఫరెంట్ కంట్రీకి పోయి వాళ్ళు డిఫరెంట్గా డెవలప్ చేస్తారు, దాన్ని అడ్వాన్స్ లెవెల్లో చేయడం. అవన్నీ మళ్ళీ కూడి మళ్ళీ అగైన్ మిక్స్ చేసి నేను ఐఎమ్ టీచింగ్ దెమ్ బెస్ట్ అనమాట. వాళ్ళకి అంతా మంచిగా అనిపిస్తుంది. మన యోగా ఆసనాస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. సూర్య నమస్కారం ఇస్ ద బెస్ట్. ఫస్ట్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ వాళ్ళు సూర్య నమస్కారం చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మా వరల్డ్ తరకుండా హెడ్ క్వార్టర్స్లో కూడా ఫస్ట్ ఈ యోగా సూర్య నమస్కారం చేస్తాం. ఒక 10 times చేసిన తర్వాత అన్ని జాయింట్స్ అన్ని కండిషన్స్ అవుతాయి, ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు వేరే ఎక్సర్సైజ్ చేస్తాం మేము మార్షల్ ఆర్ట్స్. ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం 1:1 అండ్ 1:2 అలా చేస్తాం. ఇక అది ఇంకా చాలా ఉన్నాయి యోగాలు ఉన్నాయి, అవన్నీ చేయము. ఇది ఒకటి. మరి చైనీస్ ఒకటి, జపానీస్ వాళ్ళవి కూడా కొన్ని సీక్రెట్ ఆఫ్ లాంగ్ మన ఏన్షియంట్ మన వల్లే చెప్పి వాళ్ళకి నేర్పించినాయి. ఇప్పుడు మనం వేరే చేస్తున్నాం, వాళ్ళు వేరే చేస్తున్నాం. అవి కూడా తీసి కీ గాంగు చీ పవర్ అంటారు. అవన్నీ నేను కలిపి మళ్ళీ కల్పిస్తున్నాను. మనే అన్ని భారత్ ఇండియాని ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్ అయినా సరే, ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన ఇండియానండి. ఫాదర్ ఆఫ్ ఆల్ దిస్ హెల్త్ సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉండని, సౌండ్స్ ఉండని, ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకు నుంచే పోయింది ప్రపంచానికి. అడగండి ఏ కంట్రీ అని అడగండి, వాళ్ళంతా బ్యారోడ్ కంట్రీస్ అయ్యి ఇకనా మన నుంచే పోయినాయి అన్ని టాప్ అని. సో ఇప్పుడు మనము వాళ్ళ స్ట్రాంగ్ లేము, వాళ్ళంతా స్ట్రాంగ్ అయిపోయారు. సో ఏంటి, మన దగ్గర లేజినెస్ పెరిగింది, మన దగ్గర కంఫర్ట్ జోన్ ఎక్కువ పెరిగింది. సో పేరెంట్ గైడ్ ఉన్నా కూడా పేరెంట్స్కి అంత రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఎందుకు? బికాస్ వాళ్ళని పుష్ చేసి ఒక ట్రాక్లో పెడతానండి. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలు ఉంటారండి. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ ఇవి ఈరోజు ఆడే వదిలేసింది కాదండి. ఈవెన్ 50 years 60 70 years అని కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ చేస్తూనే ఉండాలి వాళ్ళు. ఈజ్ నాట్ దట్ వాళ్ళు వదలరు, అడిక్షన్ అయిపోవాలి. ఇది ఓ అడిక్షన్ అంటే ఒక డ్రగ్ లాగా అడిక్ట్ అయిపోవాలి, వీళ్ళు అయిపోతారు కూడా. ఇప్పుడు మీరు సివిల్ అంటారు, వాళ్ళకి స్ట్రెస్ పోవాలంటే యోగా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఎంతో ఫ్రెష్ అయిపోతుంది. స్ట్రెస్ పోతుంది అక్కడ, ఆ స్ట్రెస్ మైనస్ అయిపోతుంది. నేను రిగోరస్ 3-4 గంటలు టోర్నమెంట్లు కొట్లాడినట్టు చేసే అవసరం లేదండి వాళ్ళకు. ఒక 30 minutes to half an hour to 1 hour చాలు. మొత్తం మిగతా 18 hours పెట్టుకో దాంట్లో చదువులో. కానీ ఎక్సర్సైజ్ కాకపోతే అది ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఉన్నది. ఫిజికల్ బాడీ అంతా రిలాక్స్ ఉండి డల్ ఉండి మైండ్ మీద ఎంత ప్రెషర్ ఇస్తే కాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తానండి కొంచెం రిలీఫ్ ఇస్తుంది బ్రెయిన్కి. అది ఇప్పుడు అన్ని న్యూరో సర్జన్స్, న్యూరోలాజికల్, సైకలాజికల్ అందరు మీరు అడిగినా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ద మేక్స్ యూర్ స్ట్రెస్ ఫ్రీ అంటారు. ప్రతి ఒక్క స్పోర్ట్స్లో స్ట్రెస్ ఫ్రీ ఎందుకుంటారంటే బికాజ్ స్పోర్టివ్గా తీసుకుంటారు. స్పోర్టివ్ వర్డ్ కూడా ఉంది. స్పోర్టివ్ ఎట్లా వచ్చింది? బికాజ్ దే విల్ ఎంటర్టైన్, దే ఆర్ వెరీ జాలీ విత్ ఎనీథింగ్. ఏ ఇన్స్టెంట్ ఏ స్ట్రెస్ తీసుకోనని దే విల్ మేనేజ్ వెరీ ఈజీలీ. సో ఈ చాలా స్ట్రెస్, ఎంబీబీఎస్ ప్రిపరేషన్ ఉండొచ్చు, అన్ని ఇంజనీరింగ్ ప్రిపరేషన్ ఉండొచ్చు, యూపీఎస్ ఏదైతే వీళ్ళ ఈ టోటల్ ఈ సివిల్లో ప్రిపేర్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఎందుకు? బికాజ్ స్టడీస్ 24 hours స్టడీస్. సో వాళ్ళకి ఒక రిలీఫ్ కావడానికి ఒక 1 hour పెట్టుకుంటే డెఫినెట్లీ ఆల్ ద రీసెర్చ్ చూశాను ప్రపంచంలో ఉన్నాయి. టాప్ మోస్ట్ యూనివర్సిటీలో నేను కలిశాను, ప్రొఫెసర్తో ఇంటరాక్ట్ చేశాను. ద బెస్ట్ ఈజ్ స్పోర్ట్స్ పర్సన్, ఏ స్పోర్ట్స్ క్యాన్ రీచ్ ఏ లైఫ్. బికాజ్ దర్ స్ట్రెస్ మోర్ ఉంటుంది కదా, రిలీఫ్ కావడానికి ఓన్లీ స్పోర్ట్స్ క్యాన్ రిలీఫ్ దేర్. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ సేమ్. వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయకపోతే వాళ్ళు చేస్తున్న టైర్డ్ అయిపోతానేమో అనిపిస్తుంది. టైర్డ్ కాదు, టైర్డ్నెస్ అప్పుడు అనిపిస్తుంది, కానీ కొంతసేపు అయిన తర్వాత రిలీఫ్ అయిపోతుంది. ఆ రిలీఫ్ విల్ మేక్ యూ దిస్ థింగ్. తెలుసా? ఇప్పుడు దాన్ని ఎలాగా మనం పెడతామో, ఇప్పుడు ఒక స్టవ్ ఉందండి, చేయి పెడతాం మనం కాలిపోతుంది కదా. అవును కదా, చేయి పెట్టాం మనం, దాంతో ఎన్ని బెనిఫిట్ తీసుకోవడానికి బెనిఫిట్. కరెంట్ ఉంది, కరెంట్ బెనిఫిట్ తీసుకోండి. స్పోర్ట్స్ అలా బెనిఫిట్ తీసుకోండి. డోంట్ ఈ నెగిటివ్ తీసుకోకండి. అరే ఎగ్జాస్ట్ ఇప్పుడు చేసి ఇప్పుడు నేను 1 hour మీకు చేయించాను అనుకోండి, ఇక టైర్డ్ అయిపోతారు, చదవాలన్న కూడా మైండ్కి రాదు. ఒక 1-2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఎంత ఫ్రెష్ అయిపోతారు, రిఫ్రెష్ అయిపోతారంటే యూ కెన్ 8 hours 7 hours కూర్చొని చదువుకోవచ్చు ఈజీలీ. అది సిస్టమ్ ఇది ఇంట్లో ఉన్నది. అందరికీ ఏంటంటే నెగిటివ్ తీసుకుంటారు. కరెంటు డేంజర్ అండి, ఇంట్లో ఉండదు,
కరెంటు అంటే కరెంటు లేకుండా ఎలా ఈ ఏసీలు ఎట్లా నడుస్తాయి, ఈ లైట్స్ ఎట్లా, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా కరెంట్తో జరుగుతుంది. సో ఈ పాజిటివ్ ఉందా అదే తీసుకుంటాం కదా, మేము డోంట్ టచ్ ఇట్. సేమ్ థింగ్ ఇది ఎక్సర్సైజ్ కూడా అంతే, డోంట్ సీ ద ఫిజికల్. ఇప్పుడు చేసినాక ఇప్పుడు నువ్వు చదువుకొని డోంట్ టచ్ చేయకుండా దాన్ని, తప్పది. రిలాక్స్ అయిన తర్వాత యూ విల్ నో దట్ బెనిఫిట్స్. చాలా అంటే చాలా బెనిఫిట్. హెల్తీ కాకుండా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, థాట్స్ పాజిటివ్ వస్తాయి, అండ్ యూ విల్ స్టడీ లాంగర్ టైం. మోర్ ఎనర్జీ ఉంటుంది నీకు, స్టైడ్ గారు స్ట్రెస్ అనేది రాదు. ఏదైనా ఫెయిల్ అయినా కూడా యూ విల్ హ్యావ్ అబ్జర్ప్షన్ ఉంటుంది. ఎస్, మళ్ళీ ట్రై చేస్తాను. బయోగ్రఫీ తీసుకోండి, ప్రపంచంలో అందరూ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయినా కూడా దే ఆర్ సక్సెస్. ఎందుకు? దే ఆర్ వాళ్ళకి తెలుసు పాజిటివ్ ఆలోచిస్తారని. సో మన వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేసినందుకు టైర్డ్ అయిపోయినండి, రాయలేదు ఎగ్జామ్, అలాగే అవన్నీ దానికి పెట్టదు. దర్ ఇస్ నో లింక్ ఎట్ ఆల్. ఎక్సర్సైజ్ చేస్తేనే నీకు ఒక టైట్నెస్తో నీకు ఆ రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుందో, కొంచెం రెస్ట్ తీసుకుంటా యూ విల్ గెట్ రిలాక్స్. దాని తర్వాత నీకు బెనిఫిట్స్ టోటల్. అది సార్ నిజంగా చక్కటి పాయింట్ చెప్పారు సార్. ఎక్సర్సైజ్ చేస్తే మా బాబు టైర్డ్ అయిపోయి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అని అంటారు, కానీ అది కాదు. ఎక్సర్సైజ్ చేసి ఒక 1 hour రిలాక్స్ అయితే చాలా 8 hours 9 hours ఫుల్ యాక్టివ్గా ఉంటారు, ఎంతైనా చదువుకోవచ్చు అని చెప్పారు. ఫైనల్గా సార్, ఇప్పుడు యూత్ని అయినా దృష్టిలో పెట్టుకొని, లేకపోతే మీ దగ్గరికి చాలాసార్లు ఫెయిల్యూర్ అయిన ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళని మోటివేట్ చేసి ఒక చక్కగా దేనికి ప్రిపేర్ చేసిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పవచ్చు. 3 years ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోయాడండి. వాళ్ళని చదువుద్దురు నాన్న, ఏదో నా పనులు చేసుకో, వాళ్ళ ఫాదర్ ఏదో ట్రెడిషనల్ జాబులు చేసుకున్న దాంట్లో వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి బాగా ట్రైన్ చేసి మైండ్కి సంబంధించిన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాను, మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించాను. చేసింది మళ్ళీ చదివిన తర్వాత మంచి టాప్ లెవెల్లో ఉన్నాడు. అలాగా ఒక లవ్ అఫేర్ వేసి సూసైడ్ చేసుకున్న స్టేజ్ని ఆయనని తీసుకొచ్చి ఒకరు కల్పించారు. జయంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, ఈ విల్ టీచ్ యూ సమ్ మెడిటేషన్ అండ్ ఆయనని ఫిజికల్ ఎక్సర్సైజ్ మార్షల్ ఆర్ట్స్ చేశాను, ఆయన బ్లాక్ బెల్ట్ చేశాను. మళ్ళీ అన్నీ మర్చిపోయి చక్కగా మ్యారేజ్ చేసుకొని ఈజ్ టాప్ మోస్ట్ కంపెనీలో అమెరికాలో ఈజ్ మేనేజర్ ఇన్ దట్. సో అలాగా ఎగ్జాంపుల్ చెప్తానండి. డాక్టర్స్, లాయర్స్, ఎక్కడి నుంచి పెడితే ఆయన బ్యూరోక్రాట్స్ అందరికీ ఎంతమంది యాక్టర్స్. మీరు జమున వాళ్ళ డాటర్ కూడా, జమున హీరోయిన్ వాళ్ళ డాటర్, ఆమె కూడా స్టేట్లో వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం. సో ఇవన్నిటికీ లాట్ ఆఫ్ పీపుల్ని వీ హ్యావ్ ట్రైన్ దెమ్, క్రియేటెడ్ గుడ్ అట్మాస్ఫియర్ అండి. వాళ్ళందరూ స్ట్రెస్ తీసేసాం, వాళ్ళందరికీ పాజిటివ్గా ఇంపాక్ట్. నీ లైఫ్ అంటే ఇదే కాదు, దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నువ్వు ఎక్సర్సైజ్ చేయనందుకు నువ్వు నేరోగా అదే ఆలోచన పెట్టి దాంట్లో ఉండిపోయి అదే నీ లైఫ్ అనుకొని అదే నువ్వు ఏదో స్టెప్ వేయనికపోతున్నావు. దట్ ఈజ్ రాంగ్. యూ హ్యావ్ వెరీ వెరీ బిగ్ లైఫ్ ఇన్ దాట్. ఆ దాంట్లో అట్లాగా నేను చాలామందిని ట్రైన్ చేశాను. ఫిజికల్ ఏంటంటే మొత్తం 90% రిడక్షన్ చేస్తుందండి. ఫిజికల్ ఎక్సర్సైజ్తో స్వెట్ అవుట్ పోగానే ఈ నర్వ్స్ మీద ఏదైతే బరువు పడుతుందో, ఏదైతే నీకు సుసైడల్ ఫీలింగ్స్ వస్తాయో ఆ 90% రిలీఫ్ అవుతుంది ఈ మన ఫిజికల్ ఎక్సర్సైజ్తో. దాన్ని స్వెట్ అనేది బయటికి పోవాలి, ఆ స్వెట్ తీసేదని కాదు ఒకటి. సెకండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి, పాజిటివ్ థింకింగ్ నేర్పిస్తాను వాళ్ళకు, మెడిటేషన్ నేర్పిస్తాను. సో ఇవన్నీ కాంబినేషన్లో ఆల్మోస్ట్ ఆల్ టాప్ లెవెల్ అండి. 0 ఉన్నోళ్ళు హీరో అయిపోయినాడు. నా ఎగ్జాంపుల్ మీకు తెలుసా, నేను మార్షల్ ఆర్ట్స్ జాయిన్ అయ్యే వరకు ఐ వాజ్ ఇన్ జీరోస్. ఆల్ యాజ్ ఎడ్యుకేషన్లో 0, ఫిట్నెస్లో 0, అన్ని. ఎప్పుడైతే నేను ఈ మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసినాక దెన్ స్టార్టెడ్ డెవలపింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎన్ని యాక్సిడెంట్స్ అయినా కూడా, నాకు అమెరికాలో యాక్సిడెంట్ అయింది, క్రష్ అయిపోయింది, ఆఫ్ అయింది కార్లు, నేను ఉన్నది మొత్తం ఇంజురీస్, ఐసీయూలో ఉన్నా అక్కడ. మళ్ళీ దాని తర్వాత కరెంట్ షాక్ దొరికింది, 62 kV అండి, 63 kV కరెంట్ షాక్ పట్టుకున్నాను నేను. ఐ వాజ్ ఐసీయూలో ఉన్నా, మళ్ళీ బయటకు వచ్చాను. బైక్ యాక్సిడెంట్ వచ్చాను 90 kilometers. అన్ని ఇంజురీస్ అండి. హెడ్ నుంచి మీరు చూస్తే అసలు లాట్ ఆఫ్ ఇంజురీస్. కష్టం అండి. ఈయన ఎక్కువ రోజు బతకలేడు, 6 months బ్యాక్ ఉన్నాడు. అన్ని యాక్సిడెంట్స్కి, ఆల్ యాక్సిడెంట్స్కి. తో మార్షల్ ఆర్ట్స్ మేడ్ మీ టుడే ఐఎమ్ లివింగ్. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు నేను లాంగిటివ్ అంటే నేను షాక్ అవుతారు ఎవరైనా చెప్పి. ఆ డాక్టర్ చూసి విన్నాడు అనుకోండి, ఈ అమెరికాలో ఉన్న ఇక్కడ ఉన్న ఐసీయూలో ఉన్నారు. నో ఇది కెనాట్ అండి, సారీ అయిపోయింది, అన్ని కొలాప్స్ అని తెలుసా. అవన్నీ స్టేజెస్ క్రాస్ అయిపోయినాయి. అన్ని మెడిటేషన్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు స్ట్రెంగ్ చేసుకుంటే ఈరోజు ఎన్ని గినీస్ రాశాను. మైండ్కి ఇది మెమరీ ఉండదండి నాకు. షాక్ తాలిగింది, ఈ ఫర్ ఇట్. ఒక 2 months వరకు నాకు ప్రాబ్లం ఉండే. నథింగ్ ఐ రిమెంబర్ ఆల్ దిస్. అది అంత పెద్ద షాక్, అది హెడ్ మీద పడ్డామండి అంత పైకి 2nd floor నుంచి. సో ఇంజూరీస్ అయినాన్ని. సో ఇవన్నిటికీ అయినా ఐఎమ్ ఎగ్జాంపుల్ దేర్. ఇంకేం చెప్పాలి, లాట్ ఆఫ్ దగ్గర అప్పుడు రిపోర్ట్స్ అట్లా పెట్టాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఇన్ని షాక్స్ అయినాయి. బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అండ్ షాక్ అంటే అసలు ఇంత అయిపోతాడండి. ఐ వాజ్ అంతా. సో ఐ కేమ్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్.
అవన్నిటికీ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో ఏ లెవెల్ ఉన్నా కూడా చాలామంది నేను బ్లాకేజ్ తక్కువ చేశాను, అంటే హార్ట్ బ్లాకేజ్, వాళ్ళ ఉన్న వీక్నెస్, షుగర్ కంట్రోల్ చేయించాను, బీపీలు కంట్రోల్ చేశాను, వాళ్ళకి ఎన్నున్న ఏంటి అర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కావాలి, బ్యాక్ పెయిన్, హెడేక్, నర్వస్ ప్రాబ్లమ్స్ అయితే ఇయర్స్ ఉన్నాయి, 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్నాయి, అందరినీ సాల్వ్ చేశాను. బ్యాక్ హిస్టరీ చూస్తే అసలు నాకు 100 నుంచి 1000 వరకు సీరియస్ కేసెస్ని డీల్ చేశాను నేను ఇది మెడికల్ కాదండి, నేను పిల్లివను ఏమివ్వను, అంత ఫిజికల్ ఎక్సర్సైజు, మెడిటేషన్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజు, హీలింగ్ సౌండ్స్, ఫుడ్స్ అని ఉంటాయి, న్యాచురల్ ఫుడ్స్, దేవుడు ఇచ్చిన ఫుడ్స్ అని నేను చెప్పాను చూడండి బిగినింగ్లో మీరు అడిగిన క్వశ్చన్కి. హార్ట్కి రెడ్ కలర్ ఫుడ్స్ తినాలి, లివర్కి గ్రీన్ కలర్ తినాలి, అలా కిడ్నీకి బ్లాక్ కలర్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయి, బ్లాక్ అంటే కిడ్నీ బీన్స్ అని ఉండొచ్చు, మీరు అల్లం నెరవని ఉండొచ్చు, ఏదైనా సరే ఏదైనా బ్లాక్ అంటే రెడీ బ్లాకిష్ అనమాట, ఏ బ్లాకిష్ ఉన్న ఫుడ్ అని ఇట్స్ గుడ్. అలాగా మనం చేసి వాళ్ళందరినీ ఒక ధరలో పెట్టించి వాళ్ళని ట్రైన్ చేసి అవి పుడ్దేం అనమాట, అందరూ మంచిగా అయిపోయారు. సో నేను ఒక మెడిసిన్ నేను ప్రిఫర్ చేయను. ఐఎమ్ నాట్ డాక్టర్ ఎట్ ఆల్, ఐఎమ్ ఓన్లీ థెరపిటిస్ట్ అంటే నేను ఇటువంటి అన్ని ప్రాబ్లమ్ మీరు ఏ సీరియస్ కేసు తీసుకురండి, 30 ఇయర్స్ నుంచి బెండే ఉండండి, నడవలేకపోతున్నాడు అనండి, ఏదైనా సరే తీసుకురండి, నేను 3 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు నేను చేయించేస్తాను, యూ విల్ వర్క్. వండర్ఫుల్ సార్, నిజంగా చక్కటి టాపిక్ హెల్త్ అండ్ ఫిట్నెస్. మీ లైఫ్లో మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మీకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా మళ్ళీ మీరు ఎలా బయటకు వచ్చారు ఈ ఫిట్నెస్తోని, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఎలాంటి ఫిట్నెస్ అవసరం, ఎలాంటి వాళ్ళనైనా మీరు ఎలా ట్యూన్ చేస్తారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఎంతో అద్భుతమైన టాపిక్ హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. Thank you so much.